హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని 77వ భాగం. అది చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఆ తాలిబుట్టిని పట్టుకుని ఎదురుగా చూసేసరికి రాహుల్ తల పట్టుకుని కింద కూర్చొని ఉంటే రామ్ అప్పటికే వెళ్ళిపోయి ఉన్నాడు. రాహుల్ని చూసి ఏం జరిగిందని అడిగింది స్వాతి భయంగా. ఇంకేం జరగాలి, సర్వనాశనమైపోయింది, మొత్తం సర్వనాశనమైపోయింది. నా జీవితం నాశనం చేశావు. ఏమంటూ నిన్ను ఇష్టపడ్డానో కానీ ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నా వెనకే దరిద్రం తాండవిస్తుంది అన్నట్టు నీతో పాటే దరిద్రాన్ని తీసుకువచ్చావు. అయినా సార్ చెప్పారు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను, లేదంటే ఈ మాత్రం కూడా చేసేవాడిని కాదు. ఇక పద, నిన్ను మీ ఇంట్లో వదిలి నేను వెళ్ళాలి. అసలే కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను అని సీరియస్గా అనగానే స్వాతి చెంపల మీద కన్నీళ్లు జారిపోయి, అంటే అంటే ఈ తాళి నువ్వు కట్టావా అని అడిగింది స్వాతి భయంగా. లేకపోతే నీ తాతొచ్చి కట్టాడనుకుంటున్నావా ఏంటి అని రాహుల్ సీరియస్ అయ్యి, నోరు మూసుకొని పద స్వాతి, అసలే చాలా కోపంగా ఉన్నాను, ఈ కోపంలో కొట్టినా కొడతాను అని చెప్పి లాక్కెళ్ళినట్టే స్వాతి చేతిని పట్టుకొని లాక్కెళ్ళి బయట వాళ్ళ కోసమే అరేంజ్ చేసి ఉన్న కారులో కూర్చోబెట్టి డ్రైవర్ని వెళ్ళమని స్వాతితో, చూడు స్వాతి, ఈ తాళి కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, నువ్వు కావాలంటే దీనిని తీసేయచ్చు అని అంటాడు. అనుకుంటున్నావేమో, నెవర్. అలా తీస్తే నీ ప్రాణాలు నా ప్రాణాలు ఇద్దరివి తీసేస్తానని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు. అని నిన్న మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే వదిలేయాలని చెప్పారు. నాకు అవసరమైనప్పుడు నిన్ను వాడుకోమని కూడా చెప్పారు. పైగా మన ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కాబట్టి నా కోరికలు కూడా తీర్చుకోమని మరీ చెప్పారు అనగానే స్వాతి నమ్మలేనట్టు రాహుల్ వైపు చూసింది. ఇదంతా నిజమా అన్నట్టు. రాహుల్ నమ్మకంగా, ఇది నిజంగా నిజం, లేకపోతే నీతో ఇలా చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పు. నేను కేవలం అభి సార్ చెప్పింది ఫాలో అవుతున్నాను, కానీ నిన్ను తాకేంత ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు లేదు. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చూద్దాం అని అప్పటి వరకు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండు. అలా అని మీ అమ్మ వాళ్ళు పెట్టే ఫుడ్ తింటానని అనకు. నీ స్వశక్తితో నువ్వు సంపాదించి నీ కడుపుకు నువ్వే వండుకొని తినాలి. కాదని వేరే వాళ్ళ ముందు చేయి చాస్తే ఈడ్చిపెట్టి తన్ని చేతులు కాళ్ళు విరిచేయమని చెప్పారు. ముఖ్యంగా ఏ నోరైతే మీ అమ్మా నాన్నల్ని అడగటానికి యూజ్ చేస్తావో ఆ నోటిని పూర్తిగా శాశ్వతంగా మూయించేస్తానని తనకి మరీ చెప్పారు. అభి సార్ వార్నింగ్ అంటే ఈజీగా ఉండదు స్వాతి. బెటర్ నువ్వు అభి సార్ చెప్పినట్టు మారటం, లేదంటే అనవసరంగా నీ లైఫ్ని నువ్వే నాశనం చేసుకుంటావు. ఒకవేళ నీకు నా నుంచి డివోర్స్ కావాలి అంటే మాత్రం ఆఫీసర్ చెప్పినట్టు విను, అభి సార్ చెప్పినట్టు విను. సార్కి నమ్మకం కుదిరితే మన మీద ఫోకస్ తగ్గిస్తారు. అప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. నాకేమాత్రం ఇష్టం లేదు నీతో కలిసి బ్రతకటం. ఏమాత్రం ఛాన్స్ కూడా ఇవ్వలేను నేను అని సీరియస్గా చెప్పి అప్పటికే ఇంటికి దగ్గరగా రావటంతో స్వాతి కన్నీళ్లు తుడిచి, ఇప్పటి నుంచి ప్రతిరోజు నువ్వు ఈ కన్నీళ్లు కార్చాల్సిందే, సో ఇప్పుడే వాటిని కార్చి వేస్ట్ చేసుకోకు అని విసుగ్గా చెప్పి డ్రైవర్ని కనిపిస్తున్న ఇంటి దగ్గర ఆపమని చెప్పి డ్రైవర్ ఆపాక స్వాతితో సహా కిందకి దిగి స్వాతిని తీసుకువెళ్ళి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్న సరస్వతి గారి మీదకి విసిరేసి, ఇదిగో నీ కూతురు, అభి సార్ తనని ఇచ్చేయమని చెప్పారు, ఇచ్చేశాను, గుడ్ బై ఫర్ యూ అని చేతులు ఊసేసి వెనక్కి వచ్చిన రాహుల్ కారులో ఆల్రెడీ ఫ్లాట్ అడ్రస్ తెలియటంతో అక్కడికి బయలుదేరాడు. స్వాతి పని ముగించి ఇంటికి వచ్చిన రామ్కి తన కోసమే ఎదురు చూస్తున్న సీత కనిపించి, సీత అంటూ తన కోట్ తీస్తూ వెళ్ళి సీత భుజం మీద చేయి వేస్తే, రామ్ గారు అంటూ పైకి లేచిన సీత, పెదనాన్నకు కాల్ చేశాను రామ్ గారు, స్వాతి కోసం అడుగుతున్నారు, ఏం చెప్పమంటారు
అని మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగింది. సీత మొహంలోకి చూస్తున్న రామ్, చెప్పేదేముంది సీత, నీకు తెలిసిందే కదా అని నవ్వుతూ చెప్పి, ఆల్రెడీ స్వాతిని పంపించేశాను. ఇక తనతో మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ వాళ్ళు మన గురించి ఆలోచన చెయ్యాలన్నా ఎలా కట్టడి చేయాలో కూడా నాకు తెలుసు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించకు. ఇక నీ పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదే, మన బేబీ మీదే ఉండాలి అంటూ తన బుగ్గలు లాగి బుగ్గ మీద ముద్దు పెట్టి, అర్థమైంది కదా నేను చెప్పింది అని అంటే, సీత సిగ్గుపడుతూ అర్థమైంది అన్నట్టు తల ఊపి రామ్తో పాటు రూమ్లోకి వెళ్ళింది. ఇక్కడ స్పందన నిషాన్ తను లంగావోణిలో కనిపించిన మెరుపు కోసం ప్రతిరోజు అవే కట్టుకోవటం అలవాటు చేస్తుంది. వాటితో పాటు పంజాబీ డ్రెస్సెస్ అంటూ ట్రెడిషనల్గా ఉండటానికి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది. 2 రోజుల్లోనే స్పందనలో వచ్చిన మార్పు చూసిన నిషాన్కి స్పందన అందరి ముందు బరస్ట్ అవ్వటానికి ఎక్కువ సమయం పట్టదా అని ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు. అలా మరో రోజు గడిచిపోయాక ఆఫీస్లో ఉండగా నిషాన్ని పిలిచాడు రామ్ తన క్యాబిన్కి. వర్క్ కోసం అనుకొని రామ్ క్యాబిన్కి వచ్చిన నిషాన్, చెప్పు అభి, ఈ టైంలో పిలిచావేంటి, ఏం వర్క్ అని అడిగితే, వర్క్ కాదు ఇలా రా అంటూ నిషాన్ భుజం మీద చేయి వేసి సోఫా వైపు నడుస్తూ, నా చెల్లి మీద నీ అభిప్రాయం ఏంటి నిషాన్ అని డైరెక్ట్ పాయింట్లోకి వచ్చాడు రామ్. నీ చెల్లి మీద నాకేం అభిప్రాయం ఉంటుంది అభి, నీ చెల్లెలు నాకు వరుసకు మరదలు అంతే అని ఎటువంటి తడబాటు లేకుండా చెప్తే, రామ్ సూటిగా నిషాన్ కళ్ళల్లోకి చూస్తూ, నేను అడిగేది స్పందన గురించి, అభిజ్ఞ గురించి కాదు అని సీరియస్గా అంటాడు. నేను చెప్పింది కూడా స్పందన గురించే అభి, నీకు అర్థం కాలేదేమో, క్లియర్గా చెప్తున్నాను విను. నాకు స్పందన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అభి. తను కూడా డైరెక్ట్గా చెప్పేసి ఈ విషయం కోసం నన్ను పిలిచావా అని అంటే, రామ్ ఒకసారి నవ్వేసి, ఇదే నా ఫైనల్ డెసిషనా, రేపటి రోజు ఈ డెసిషన్ వల్ల ఫీల్ అవ్వవు కదా దేనికి కూడా అని మరోసారి అడుగుతాడు. 2 నిమిషాల మౌనం తర్వాత, ఇదే నా ఫైనల్ డెసిషన్ అని అంటాడు నిషాన్ భారంగా. రామ్ నవ్వుకుంటూ, ఇలా ఎందుకు నిషాన్, ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవచ్చు కదా, నా చెల్లెలకి అన్నగా కాదు, నీకు చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పు, నా చెల్లెలకి ఏం తక్కువ అయిందని నువ్వు తనని రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగాడు. కానీ ఆ గొంతులో బాధ అయితే బయటపడుతుంది. రామ్ గొంతులో బాధకి నిషాన్కి బాధగానే ఉన్నా అది బయటికి చూపించకుండా, నీ చెల్లెలకి తక్కువేంటి అభి, నేనే తనకంటే అన్నిట్లో తక్కువ, స్పందనని పొందే అర్హత నాకు తెలిసింది, నాకు తెలుసు, నాకు లేదని నాకు తెలుసు అభి, ఏదో మీ అందరి మధ్య పెరిగాను, బ్లడ్ రిలేషన్ ఉంది అన్న ఒకే ఒక్క కారణంతో మీరు నా కోసం ఆలోచించి నీ చెల్లిని నా జీవితాన్ని నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. నాకంటూ ఒక గుర్తింపు లేదు అభి, అటువంటి వాడికిచ్చి నీ చెల్లెల్ని పెళ్లి చేస్తే ఏం సుఖపడుతుంది చెప్పు. సో అటువంటి ఆలోచనలు మానేసి చక్కగా తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని చెప్పి గొంతులో బాధని కష్టంగా అనుస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిషాన్ వెళ్ళటం గమనించిన రామ్ వెంటనే, నేను చెప్పటం ఇంకా అయిపోలేదు నిషాన్ అని సీరియస్గా అనటంతో వెనక్కి తిరిగిన నిషాన్ కష్టంగా గొంతులో నుంచి గుటకల ద్వారా బాధని దిగమింగుతూ, ఇంకా ఏం మాట్లాడాలి అభి అని అడిగాడు. నువ్వున్నావు కదా,
నీకంటే ప్రయోజకుడు మంచివాడు డబ్బున్నవాడు నా చెల్లెలికి భర్తగా రావాలని అదేదో నువ్వే వెతుకు. నాకైతే నీలాంటి మంచివాడికి మించి మరొక ఆప్షన్ లేదని అనిపిస్తుంది. నీకేమో నా చెల్లంటే ఇష్టం లేదని ముక్కుసూటిగా చెప్తున్నావు. మేబీ నా చెల్లిలో ఏదో లోపం ఉండే ఉంటుంది. అందుకే బంగారం లాంటి నీకు నచ్చలేదు. పర్వాలేదులే, దానికి నిన్నందుకునే అదృష్టం లేదేమో అని అంటుంటే అభి అంటూ సీరియస్గా చూశాడు నిషాన్. ఏంటి నిషాన్, నేనేమైనా అబద్ధం చెప్పానా? లేదు కదా, నిజమే కదా మాట్లాడుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏం అబద్ధం ఉంది? ఒకవేళ నా చెల్లెలంటే ఇష్టం ఉంటే నువ్వెందుకు తనని పెళ్లి చేసుకోవడానికి వెనక్కి తగ్గుతావు? ఒక విషయం గుర్తుంచుకో నిషాన్, కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పటికీ నీ తండ్రిది మాది కాదు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు మన ఇంట్లో గెస్ట్వి, పేయింగ్ గెస్ట్గా ఉంటున్నావు. కేవలం నువ్వు అవేమి ఫ్రీగా మన ఇంట్లో ఉండి తినట్లేదు. నీ ఐడెంటిటీ అంటూ ఏదో మాట్లాడి బాధపడటానికి ఉండి పోరాడటానికి అని అర్థమయ్యింది అని సీరియస్గా చెప్పి ఇంతకు మించి ఏం చెప్పాలో తెలియటం లేదు. కానీ నువ్వే అన్నావు కదా నా చెల్లెలకి మంచి సంబంధం వస్తుంది అని. అదేదో నువ్వే వెతికి తీసుకువచ్చి చెయ్యి. నేనైతే నా చెల్లెల కోసం ఏ సంబంధం వెతకను. ఇంట్లో వాళ్ళందరూ కూడా స్పందుని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్తావో, ఏం సమాధానం చెప్తావో నీ ఇష్టం. ముఖ్యంగా నా చెల్లికి, దానికి నువ్వంటే పిచ్చి అన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంట్లో అందరికీ తెలుసు. సో బీ కేర్ఫుల్ నిషాన్ అని కార్నర్ స్మైల్తో చెప్పి ఇక వెళ్ళు అని అన్నాడు రామ్. రామ్ మాటలు సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా ఉండటంతో నువ్వేం చెప్పావో నాకేం అర్థం కాలేదు అభి, కొంచెం క్లారిటీగా చెప్పవా ప్లీజ్ అని అంటే పెద్దగా ఏమీ లేదు నిషాన్. ఇంట్లో వాళ్ళతో నీకు స్పందన అంటే ఇష్టం లేదు, నేనే స్వయంగా మంచి అబ్బాయిని చూసి తీసుకువచ్చి స్పందనకి ఇచ్చి చేస్తాను అని చెప్పు చాలు. ఇక స్పందనకి ఎలా చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో నాకు తెలియదు, కానీ తను సంతోషంగా పెళ్ళికి ఒప్పుకోవాలి. తను పెళ్ళిలో సంతోషంగా తాళి కట్టించుకోవాలి. అంతే సంతోషంగా తన అత్తారింటికి వెళ్ళాలి అని అన్నాడు రామ్ గంభీరంగా. ఆ మాటకి నిషాన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అది పాసిబుల్ అని ఇంపాసిబుల్ అని తనకి తెలుసు. అందుకే అసహనంగా చూస్తూ మరో మాట్లాడాలి మరో మాట మాట్లాడాలి అనుకునేలోపు ఇంకేం మాట్లాడకు నిషాన్, నేను చెప్పింది ఫైనల్. ఈ విషయంలో వెనక్కి తగ్గే సమస్య లేదు అని సీరియస్గా చెప్పాడు. ప్రస్తుతానికి తప్పించుకోవటానికి అన్నట్టు నిషాన్ సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే మెయిన్ పాయింట్ నిషాన్, నేను నీ కోసం సెపరేట్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నావు చూడు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని, దానికోసమే. ఈ కంపెనీలో నీకు షేర్స్ ఉన్నాయన్న విషయం నువ్వు మర్చిపోయావేమో, నేను ఇంకా మర్చిపోలేదు. ఆ షేర్స్ ద్వారా వచ్చే మనీతోనే నీ కోసం ఒక న్యూ బిజినెస్ ప్లాన్ రెడీ చేశాను. దాని ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. నీ ఐడెంటిటీ నీకు వస్తుంది. నువ్వు ఒక కంపెనీకి చైర్మన్ అవుతావు. ఇంతకంటే ఓన్ ఐడెంటిటీ అంటే ఏంటో నాకు తెలియదు అని వెటకారం, కోపం, బాధ అన్నీ మిక్స్ చేసి చెప్పి ఇక వెళ్ళు అని సీరియస్గా చెప్పటంతో నిషాన్కి ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు రామ్ వైపు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.